హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్. ఈరోజు మన ఛానల్లో సేమియా పాయసం చాలా సులభంగా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉండిద్ది. అందుకే ఇక్కడ నేను కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇక్కడ నేను లావు సగ్గుబియ్యం తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా కడుక్కొని కొన్ని వాటర్ వేసి మనం ఒక గంట నానబెట్టుకుందాం. సగ్గుబియ్యం ఎక్కువసేపు కొంచెం నానబెట్టుకుంటే సగ్గుబియ్యం ఉడకడానికి టైం ఏం పట్టవు, త్వరగా నానతాయండి. ఇంకా ఆ తర్వాత మనము సేమియా పాయసానికి ఇక్కడ ఏ గిన్నెతో మనము సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గిన్నెతో మనం పాలు అనేది తీసుకుందాము. ఇక్కడ నేను పచ్చిపాలే తీసుకున్నానండి, నీళ్ళ కలపకుండా తీసుకున్నాను. దాన్ని ఇక్కడ నేను 5 కప్పుల పాలు అనేది తీసుకున్నాను. ఈ 5 కప్పుల పాలుకి మనం ఇక్కడ 2 కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల వాటర్ యాడ్ చేశానండి. మీరు కొంచెం మరీ చిక్కగా ఉందనుకుంటే ఇంకో కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇలా వాటర్ పాలు కలిపిన ఆ గిన్నెని మనం స్టవ్ ఆన్ చేసి మంటను హై ఫ్లేమ్లో పెట్టి స్టవ్ మీద పెట్టుకుందాం సేమియా పాయసం కోసం. ఇంకా ఇలా పాలని మనము కలుపుకుంటూ మరిగించుకుందాం. ఇలా కొంచెం మరిగిన తర్వాత మనము నానబెట్టుకున్న సగ్గుబియ్యం అనేది యాడ్ చేసుకుందాం. ఇవి నానబెట్టుకున్నాం కాబట్టి మనము సగ్గుబియ్యం అనేవి త్వరగానే ఉడుకుతాయి, మగ్గటానికి కూడా అంత టైం ఏం పట్టవు. ఇలా మనము సగ్గుబియ్యం అనేది ఉడికించుకునటానికి మూత పెట్టి మనము మగ్గించుకుంటే సగ్గుబియ్యం అనేది త్వరగా మగ్గుతాయండి. మధ్య మధ్యలో అడగంటకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ పాలల్లో సగ్గుబియ్యం అనేవి పైకి తేలితే మనకి సగ్గుబియ్యం ఉడికినట్టండి. ఇలా ఉడికేటప్పుడే మనము కొన్ని కచ్చాపచ్చాగా దంచుకున్న యాలక్కాయలు అనేవి యాడ్ చేసుకోవాలి. వీటిని యాడ్ చేసిన తర్వాత ఒక్కసారిగా కలుపుకొని మనము ఇలా ఉడికేటప్పుడే మనము నెయ్యిలో వేయించుకున్న సేమియా, జీడిపప్పు, కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి. సేమియా ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నా అదే కప్పుతో మనం సేమియా కూడా తీసుకోవాలి. అదే కప్పుతో నేను సేమియా కూడా తీసుకున్నాను. ఆ తర్వాత జీడిపప్పు, కిస్మిస్ కూడా యాడ్ చేసుకుని ఒక్కసారిగా కలుపుకోవాలి. మనకి ఇక్కడ కిస్మిస్ అనేవి తక్కువ యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ యాడ్ చేసినా మనం పంట కింద పులుపులాగా తగులుది, మనకి పాయసం అంత టేస్ట్ అనిపించదండి. ఇంకా ఇలా సేమియా యాడ్ చేసిన తర్వాత మంటని మనం లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఈ సేమియాని కొంచెం సేపు ఉడికించుకుందాం. ఇలా చేత్తో మనము వేలితో కట్ చేసుకుంటే సేమియా సగానికి కట్ అయితే సేమియా అనేది ఉడికినట్టండి. ఇంకా ఆ తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఏ కప్పుతో సగ్గుబియ్యం సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా బెల్లం యాడ్ చేసి కదపకుండా మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత మనము ఇలా కలుపుకోవాలండి. ఈ వేడికే బెల్లం అనేది మనకి కరుగుతుందండి, పాలు కూడా విరగవండి. వెంటనే కదపపాకండి, మనము బెల్లం వేసిన వెంటనే ఒక 10 నిమిషాల తర్వాత అనేది మనం కదుపుకోవాలి. మీరు తినే తీపిని బట్టి 1/2 కప్పు బెల్లం అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కప్పు బెల్లం అనేది యాడ్ చేశాను. ఇంకా ఇలా మనము రెడీ చేసుకున్న పాయసాన్ని వేరే గిన్నెలో మార్చుకుందాం. నచ్చిందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.